ఓ అత్త అత్త విజయశాంతిని పావు కరిసినది అత్త. ఎందుకు పాప ఓవర్ యాక్షన్ చేస్తా ఉండవు? నీకు మళ్ళీ చెప్పాలా? నువ్వెన్ని యాక్టింగ్లు చేసినా ఈ పొద్దు శోభనం జరగకుండా ఆపలేవులే గానే ఊరుకో పాప. ఎలా ఆపుతానో చూస్తూ ఉండు. ఏమైనాదిరా? ఈ పాపకి పావు కరిసినది. పావు కరిచినాదా? అలా ఎలా జరిగిందిరా? ముందు హాస్పిటల్కి తీసుకెళ్తాం పద. రే వరుణ్, తొందరగా వెళ్ళి కారు తీయి. పెద్ద పావులు ఆడించేదాన్లా ఇందాక పావును పట్టుకుని ఉండదు కదా, ఇప్పుడు చూడు ఏమైనాదో. ఓ అత్త ఎందుకు కంగారు పడతా ఉండవు? పావు కాటేస్తే ఏమవుతుంది? అందులో విషం లాగేసినావంటే తప్పున లేచి కూర్చుంటది. ఇప్పుడు చూడండి పాప, నువ్వు కూర్చో కూర్చో. నొప్పి. చెప్తాను నీ సంగతి. శోభనం ఆపుతా చూస్తూ ఉండని డైలాగ్ చెప్పినావు కదా, ఎట్టా ఆపుతావు నేను చూస్తున్నా. మర్యాదగా వదిలిపెట్టు. శోభను ఆపడానికి నువ్వే కారణమని హాస్పిటల్కి తీసుకెళ్ళనివ్వకుండా ఆలస్యం చేస్తున్నావని చెప్పి కళ్ళు తిరిగి పడిపోతాను. అప్పుడు మీ నాన్న మీ అత్తయ్య అందరూ నిన్ను తిట్టిన తిట్టకుండా తిడతారు. ఓ అట్నా? అట్ట జరిగితే ఏం కాదు. ఉండు. వద్దు. రేయ్, ఏం చేస్తున్నావురా? పాము కరిచిందంటే ఎంత ప్రమాదమో. హాస్పిటల్కి తీసుకెళ్లకుండా ఈ నాటు వైద్యాలేంట్రా? ఏం కాదని నేను చెప్తా ఉన్నాను కదా. ఇంతకు ముందంతా ఎంతమందిని కాపాడలేదు నేను. నోటితో విషయం తీసేసినావంటే 10 నిమిషాల్లో లేచి కూర్చుంటది. అవతల శోభనానికి ఏర్పాట్లు చేస్తుంటే ఇలా జరిగింది ఏంట్రా? నా శోభను ఆపాలనే ఎదుగో నన్ను హాస్పిటల్కి తీసుకువెళ్లకుండా టైం వేస్ట్ చేస్తున్నాడు. పాపా ఎరా, పెద్ద వేషాలు వేస్తున్నావా? పెళ్ళైన తర్వాత శోభనం జరిపించాలని పద్ధతికి ఏర్పాట్లు చేస్తుంటే అది ఎలా ఆపాలని చూస్తున్నావా నువ్వు? అయ్యో, నా చెల్లెలు పడిపోయింది. ఏమైందో ఏంటో. పాము విషయం ఒంట్లోకి వెళ్తే ఎంత ప్రమాదం. రే రే రే, ఇప్పటికైనా హాస్పిటల్కి తీసుకెళ్దాం పదరా. ఏమైందో ఏంటో తెలియట్లేదు కదా. ఓ అన్నా, ఏం కాదనా. ఈ మధ్య మా ఫ్రెండ్కి పాము కరిసి ఉండదు. వాళ్ళ అవ్వ ఏం చేసినదో తెలిసినా? 4 మిరియాలు తీసుకొని ఉండదు, 4 ఎండు మిరపకాయలు తీసుకొని ఉండదు. అవి బాగా నూరేసి కండ్లలో పెట్టేసినది. టప్పులు లేచి కూర్చున్నాడు. అదేం వైద్యం రా, విచిత్రంగా ఉండాది. నాటు వైద్యం అంట. కళ్ళల్లో కారం పెట్టగానే ఒంట్లో విషం తన్నుకొని బయటకు వచ్చేసి ఉండదు. అదంతా వాళ్ళ అవ్వ చెప్పినది నాకు. ఆహా, కండ్ల ముందు సాక్ష్యం కనిపించుండదు నాకు. ఆడికి పనిచేసిన వైద్యం నా భార్యకి పనిచేయదా ఏమే? రే, ఏదో ఒకటి చేయరా. సరే. ఏం చేస్తున్నావురా? మా నాయన దగ్గర ఇరికిస్తానని చెప్పినావు కదా, నిన్నట్టు ఇరికించాలో నాకు తెలియదేమే. ఉండు, కారం తెచ్చి కళ్ళల్లో పెడతాను, అప్పుడు సమ్మగా ఉంటది. వద్దురా వద్దురా వద్దు. వీడేం చేస్తున్నాడో అర్థం కావట్లేదురా. వాడేం చేసినా మంచి చేస్తాడన్నా. కట్టుకున్న పెళ్ళాన్ని కారం పెట్టి చంపేస్తాడా ఏమి? ఇప్పుడు హాస్పిటల్కి వెళ్తే 2-3 రోజులు ఆడే ఉండాల్సొస్తాది. శోభనం ఆగిపోతాది కదా. పెద్దోడి శోభనం అట్టాగే ఆగిపోయినాది. చిన్నోడికి పెట్టిన ముహూర్తానికైనా
శోభనం కరెక్ట్గా జరగాలి కదా. అయ్యో వీడు ఏం నూరు తీసుకొస్తున్నాడో ఏంటో. తప్పుకోండి 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 తప్పుకోతా. నా విజయ పడిపోయి ఉంటే నా మనసుకి ఎంత కష్టంగా ఉంటుందో తెలిసినా. ఇప్పుడే నా కళ్ళ ముంగిటే లేచి అట్ట కూర్చోవాలా. రాత్రంతా మేమిద్దరం సంతోషంగా మాట్లాడుకోవాలా. ముందు కారం ఏదో త్వరగా పెట్టరా. తను అలా పడిపోయి ఉంటే దుర్గ భయపడుతుంది. ఆ? ఔచ్! విజయ నీకేం కాదు విజయ, నేనుండేదే నిన్ను కాపాడుకోవడానికి కదా. ఇదే కాదు, నల్లతాచు కలిసినా సరే నిన్ను కాపాడుకోకుండా ఈడ్చిపెడతానా? చూడు, ఇది కొంచెం నీ కంట్లో పడగానే ఎట్ట లేచి కూర్చుంటావో. వద్దురా 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 ప్లీజ్ రా. నువ్వే కదా చెప్పినావు మా నాయన దగ్గర ఇరికిస్తానని. నీకేనా ఇరికించడం తెలిసినది? నాకు కూడా తెలుసు. వద్దురా వద్దురా. పాము కరిచింది, తర్వాత ఏమైంది నాకు? హా? ఏమైందేంటమ్మా, కళ్ళు తిరిగి పడిపోయావు. విషయం ఎక్కడ ఒంట్లోకి ఎక్కిందో అనేసి మేమందరం కంగారు పడుతూ ఉన్నాం. నా అల్లుడిప్పుడు నిన్ను మళ్ళీ కాపాడినాడు. ఎవరికో కారం వైద్యం చేస్తా ఉంటే చూసినాడంట. అది కంట్లో పడకముందే నువ్వు లేచి కూర్చునుండావు. హా, నిజంగా ఆ వైద్యమేదో బాగా పనిచేసినది. అవునా? నిజంగానే చాలా బాగా పనిచేసింది. అసలు నాకు పాము కరిచిన ఫీలింగే లేదు. అసలు నేను ఇలాంటి వైద్యం ఎక్కడా వినలేదు కదరా, కానీ బాగానే పనిచేసింది. అవునవును, కంట్లో పెట్టుంటే ఇంకా బాగా పనిచేసి ఉండేది. ఇంకెందుకురా, మావయ్య ఆ అమ్మాయికి ఏం కాలేదని లేచి కూర్చుంది కదా. సరే, దేవుడి దయ వల్ల పాము కాటేసిన విజయశాంతి క్షేమంగా బయటపడింది. ఇంకా ఆలోచించాల్సిన అవసరం ఏముంది? ఆ శోభనం ఏదో ఏర్పాటు చేసేస్తే పని అయిపోతుంది కదా. పాము కాటేసింది, ఇంతలో శోభనం ఎందుకండి? ఇంకో మంచి ముహూర్తం చూసుకుందాం. అవునవును, ఇప్పుడే కదా పెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డాను, ఇంతలో ఎందుకు? లేదులే అమ్మా, పెద్దోడి విషయంలో అనుకున్న ముహూర్తానికి శోభనం జరగలేదు. అలాగే వీడి విషయంలోనూ ఎక్కడ జరుగుతుందో అని భయపడ్డాను. దేవుడి దయ వల్ల నీకేం కాలేదు కదా. అన్నపూర్ణ, సాయంత్రం ఆ ఏర్పాట్లేవో చూడు. సరే అన్నా. వరుణ్,